ఇలా బ్లౌజెస్కి ఫ్రంట్ సైడ్కి బ్లౌజ్ పట్టి ఇలా విజిబుల్ కనిపించేలాగా వేస్తున్నారు కదా, ఇది ఇలా కాకుండా ఇన్విజిబుల్ పట్టి ఎలా వేసుకోవాలి ఇందులో చూడండి. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ సైడ్ పట్టి అనేది రెడీ చేసుకోవాలి. ఆ పట్టి కొంచెం మందంగా ఉండేలాగా కుట్టుకోవాలి. 2 పట్టీలు కుట్టుకున్న తర్వాత సమానం చూసుకొని ఇలా ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్కి లైనింగ్ పార్ట్ లైనింగ్ సైడ్కి వేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకొని దీన్ని ఇలా మలుచుకొని ఈ ఫ్రంట్ సైడ్ కుట్టుకున్న దాన్ని లైనింగ్కి ఇలా నేను చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలి. మొత్తం సమానంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ని ఇందులో చూపిస్తున్నట్టుగా చూడండి, ఇందులో చూపిస్తున్న విధంగా దాన్ని మనము పైకి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి కుట్టు అనేది కనిపించకుండా ఉంటుంది. ఇగో ఇలా నేను చూపిస్తున్న విధంగా రివర్స్లో దీన్ని తీసేసుకోవాలి. ఇలా రివర్స్లో తీసుకున్నాక మనకు కుట్టు అనేది కనిపించకుండా ఉంటుంది. దీన్ని ఇలా తీసుకున్న తర్వాత మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కుట్టు అనేది సమానంగా అనుకొని లైనింగ్ కనిపించకుండా ఒక చిన్న స్టిచ్ ఇలా వేసుకొని దీన్ని మన హ్యాండ్తోని ఇట్లా సాఫ్గా అనుకొని మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. సైడ్స్ స్టిచ్చెస్ కూడా కనిపించకుండా ఇలా ఇన్విజిబుల్గా మనం స్టిచ్చెస్ వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న స్టిచ్చింగ్ టిప్స్ తెలుసుకోవాలంటే మరిన్ని కొత్త వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా కొత్త టిప్స్ కావాలంటే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో